విజయ సంస్థలో 2 ఏళ్లు కళాకారుడిగా ఒప్పందం కుదుర్చుకున్నాక ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావును కూడా ఏదో ఒక విభాగంలో పని కుదిర్చమని నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. నాగిరెడ్డి గారు అతనేం పని చేయగలడు అని తేలిక భావంతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆ అవమానాన్ని దిగమింగారు. కాంట్రాక్టు గడువు ముగియగానే తన సోదరుడిని భాగస్వామిగా ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 1959లో ట్యాక్స్ ప్లానింగ్ లో భాగంగా ఒక కొత్త సంస్థను స్థాపించి ఒక సినిమాని తెరకెక్కించాలని నాగిరెడ్డి తలిచారు. దాంట్లో ఎన్టీఆర్ ను తన భాగస్వామిగా చేరమని అడిగితే తమ బ్యానర్ కు తన సోదరుడే అధిపతి అని చెప్పి ఆ వ్యాపార సంబంధమైన విషయం తన తమ్ముడితో మాట్లాడమని ఎన్టీఆర్ తెలిపారు. ఒకప్పుడు నాగిరెడ్డి నువ్వు దేనికి పనికి వస్తావు అని అడిగిన విషయాన్ని ఎన్టీఆర్ తన సోదరుడికి ఇప్పుడు గుర్తు చేసి ప్రస్తుతం ఇద్దరి హోదా ఒకటేనని అతనికి నూరిపోసి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు మాట్లాడేటప్పుడు ఆయన పక్కనే కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే హుందాగా ఉంటుందని చెప్పారు. త్రివిక్రమరావు అన్నగారు చెప్పినట్లే చేశారు. అది మొదలు ఆయనకు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అలవాటైపోయింది. ఎన్టీఆర్ నాగిరెడ్డిల భాగస్వామ్యంలో వెలువడిన ఒకే ఒక చిత్రం రేచుక్క పగటి చుక్క 1959లో విడుదలై విజయం సాధించలేదు. ఎన్టీఆర్ కు నష్టాన్ని మిగిల్చింది. నాగిరెడ్డి గారికి మాత్రం మరో వ్యాపారంలో వచ్చిన లాభాల నుంచి పన్ను కట్టకుండా తప్పించుకోవడానికి సరిపోయింది. మాయాబజార్ తరువాత విజయ ప్రొడక్షన్ అప్పు చేసి పప్పుకోడు చిత్రం తీశారు. అప్పులు చేసి గొప్పలకు పోయే వారిని విమర్శిస్తూ ఏర్పడిన తెలుగు జాతీయాన్ని ఆధారంగా చేసుకుని వ్యంగ్య చతురోక్తులతో హాస్య రసభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒకే కథను చిన్న చిన్న మార్పులతో 10 మంది నిర్మాతలకు చెప్పి ఒప్పించగల సమర్థులు సదాశివ బ్రహ్మం ఈ సినిమాకు మాటలు రాశారు. విజయ ప్రొడక్షన్ లో ఆయన పనిచేసిన ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా 100 రోజులు ఆడినా వాణిజ్య పరంగా విజయవంతం కాలేదు. హిందీ సినిమా బడాబాయిని తెలుగులో శభాష్ రాముడుగా తీశారు. హిందీ మాతృకలో 1947 నాటి దేశ విభజన వల్ల హీరో కట్టుగుడ్డలతో పొట్టకూటి కోసం పట్నం చేరుకుంటే శభాష్ రాముడులో గోదావరి వరదల్లో అన్ని పోగొట్టుకున్న కథానాయకుడు హైదరాబాద్ చేరుకుని అక్కడ రిక్షా కార్మికుడిగా పనిచేస్తుంటాడు. సినిమా ఊహించని రీతిలో విజయం సాధించడానికి ఘంటసాల సంగీతం కారణం. సినిమాలోని జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా అనే పాట కూడా భాయ్ చిత్రంలోని కదం బడాయే జా పూర్తితో రూపొందించారు. ఈ పాటలో ఎన్టీఆర్ హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం, గాంధీ భవన్, అసెంబ్లీ ముందు రిక్షా తొక్కుతూ కనిపిస్తారు. ఈ సినిమా విడుదలైన 23 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలోని రిక్షా కార్మికులు ఆయనకు బాసటగా నిలవడానికి ముఖ్య కారణం ఈ సినిమాయే. సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధి జానపద కథల్లో బాలనాగమ్మ ఒకటి. అది బుర్రకథగా కూడా చాలా ప్రసిద్ధి. 1942లో జెమినీ స్టూడియోస్ వారు ఎస్ఎస్ వాసన్ నిర్మాతగా సి పుల్లయ్య దర్శకత్వంలో బాలనాగమ్మ సినిమాగా రూపొందింది. అది ఘన విజయం సాధించింది. కాకపోతే ఆ సినిమాను వాసన్ తమిళంలో తీయలేదు. అదే కథను 1959లో అంజలిదేవి, ఎన్టీఆర్, ఎస్వి రంగారావులతో తెలుగులో మళ్లీ చిత్రంగా నిర్మించారు. ఆ సినిమా కూడా విజయవంతంగా నడిచింది.